సింపుల్ అండ్ ఈజీగా నా స్టైల్లో టొమాటో పులావ్ ఎలా చేయాలో చెప్తాను. ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. తర్వాత ఒక ఆనియన్, ఒక 5 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో, ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో చేస్తే సరిపోతుంది. తర్వాత మనము చిన్నగా కట్ చేసుకుని ఒక 5 టమాటోస్ని వేసేయండి. మంచిగా ఫ్రై చేయండి. టమాటో పేస్ట్ లాగా అయిపోతుంది. తర్వాత మనం పుదీనా ఆప్షనల్ అని కాదు, కంపల్సరీగా పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి. అప్పుడే టమాటో రైస్ అన్నది పులావ్ అన్నది చాలా బాగుంటుంది. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసి బాగా ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉంటే సరిపోతుంది. తర్వాత బాగా మగ్గిన తర్వాత మనకి టొమాటోస్ బాగా తొందరగా మగ్గాలి అంటే మనం దాంట్లోకి తగినంత పసుపు, తర్వాత కారం, మనకి టొమాటో బాగా మగ్గాలి అంటే సాల్ట్ కొంచెం తొందరగా వేసేస్తే మొత్తం టొమాటో మొత్తం పేస్ట్ లాగా వచ్చేస్తుంది. తర్వాత ధనియా పౌడర్, కారము, తర్వాత కలర్ అనేది ఆప్షనల్. మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలి అంటే కొంచెం కేసరి కలర్ వేసుకుంటే సరిపోతుంది, ఫుడ్ కలర్. తర్వాత కొంచెం గరం మసాలా అంటాం కదా, అంటే మనం చెక్క లవంగాలు పొడి కట్టి పట్టుకుంటాము, అది వేసేస్తే సరిపోతుంది. సో మనం ఎలాంటి బిర్యానీ మసాలా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో బాగా మగ్గించిన తర్వాత ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. అడుగంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనము సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. తర్వాత దానికి తగినన్ని వాటర్ యాడ్ చేసి, నేను ఒక 2 గ్లాసెస్ బియ్యం తీసుకుంటున్నాను. 4.5 గ్లాసెస్ వాటర్ పడుతుంది కాబట్టి 4.5 గ్లాసెస్ వాటర్ వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనకి సాల్ట్, కారం మొత్తం సరిపోయాయా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ముందే బియ్యం నానబెట్టుకున్న తర్వాత బియ్యం వేసేసి ఇలా బాగా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల వాటర్ సరిపోయినా సరిపోకపోయినా మళ్ళీ యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎప్పుడు ఎలాగైనా సరే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కలర్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మనం దమ్ పెట్టేసామంటే సరిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్లో మనకైతే వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది వేడివేడిగా. సో ఈ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఒక టొమాటోస్, పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది. అంత టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అని చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఒక్క లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. బాయ్.